హాయ్ విఎస్ వెల్కమ్ టు అనిల్ డేషన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఒక గ్రూప్ 2 మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సింపుల్‌గా అర్థమయ్యే విధంగా మనం మన ఛానల్‌లో గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి పేపర్ 1లో భాగంగా ఇండియన్ పాలిటీ అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిలబస్‌కి సంబంధించి మనం ప్రతి టాపిక్ అనేది ఈచ్ టాపిక్ అనేది మనం ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో నేను చెప్పే ఈ వీడియోస్ అనేవి మీరు ఏపీ హిస్టరీ అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించి గనక ఫాలో అయినట్లయితే మీకు 150 మార్కులకి ఖచ్చితంగా 130 పైనే మార్కులే వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను అనేక స్టాండర్డ్ బుక్స్‌ని సేకరించి నా యొక్క సొంత నోట్స్ అనేది విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా మీకందరికీ కూడా నేను అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే ఎవరైతే ఒక గ్రూప్ 2 మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2 విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. ఇంక మనం లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి వెళ్తే ఆల్రెడీ మనం శాతవాహన సిరీస్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఆల్రెడీ మనం గౌతమిపుత్ర శాతకర్ణి గురించి అతను సాధించినటువంటి విజయాల గురించి, అతనికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే గనక మీలో ఆ వీడియోస్ చూడకపోతే గనక దానికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో మీరు ఆ వీడియోస్ కూడా కంటిన్యూయస్‌గా చూడడం వల్ల, ఈ విధంగా సిరీస్ అనేది ఫాలో అవ్వడం వల్ల మీరు ఏపీ హిస్టరీకి సంబంధించి మీకు ఒక మంచి గ్రిప్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి భార్య అయినటువంటి వాశిష్ఠి ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క వాశిష్ఠికి పుట్టినటువంటి ఇద్దరు కుమారుల్లో రెండవ పులోమావి ఒకడు, అదేవిధంగా శివశ్రీ శాతకర్ణి ఒకడు. ఈ యొక్క రెండవ పులోమావి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇంక మనం నెక్స్ట్ ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి చిన్న కొడుకు అయినటువంటి ఈ యొక్క శివశ్రీ శాతకర్ణి గురించి మనం ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. ఈ యొక్క శివశ్రీ శాతకర్ణి ఏమంటారంటే, ఇక రెండవ పులోమావి తర్వాత మనకి రెండవ పులోమావి ఎప్పుడైతే చనిపోయాడో అతని మరణానంతరం రాజ్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే మనకి శివశ్రీ శాతకర్ణి. ఈ యొక్క శివశ్రీ శాతకర్ణికి ఉన్నటువంటి ఇంకొక బిరుదు ఏంటంటే క్షత్రప అనే బిరుదు ఉంటుంది. అదేవిధంగా పురాణాల ప్రకారం ఈ యొక్క శివశ్రీ శాతకర్ణి శివశ్రీ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇతను ముద్రించినటువంటి నాణేల ఆధారంగా ఇతన్ని వాశిష్ఠి పుత్ర శివశ్రీ అని కూడా పిలవడం జరుగుతుంది. కన్హేరి శాసనం ప్రకారం ఇతని పేరేంటంటే వాశిష్ఠి పుత్ర శాతకర్ణి. అదేవిధంగా జునాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం ప్రకారం ఇతని పేరేంటంటే శాతకర్ణి. అంటే ఇతనికి ఉన్నటువంటి అనేక పేర్లతో ఈ యొక్క శివశ్రీ శాతకర్ణి పిలవడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారంటే, జునాగఢ్ శాసనం ప్రకారం శాతకర్ణిగా పిలువబడినటువంటి శాతవాహన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి, శివశ్రీ శాతకర్ణి, అదేవిధంగా రెండవ పులోమావి. ఈ విధంగా మనకి ఎగ్జామ్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను అందుకే ప్రతి పాయింట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంక మనం శకులు ఎవరైతే అప్పుడు పరిపాలిస్తున్నటువంటి శకులు ఉన్నారో, ఈ యొక్క శకులకి అదేవిధంగా శాతవాహనులకి మధ్య మనకి అనేక యుద్ధాలు అనేవి అప్పట్లో జరిగిందని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చూసాం కదా. సో ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క శకుల్లో ఉన్నటువంటి యొక్క క్షత్రపులు ఉన్నారో, క్షత్రపులకు సంబంధించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క రాజుల్లో పశ్చిమ క్షేత్రపులకు సంబంధించినటువంటి కర్దముఖ వంశంకి సంబంధించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క రాజు ఏం చేస్తాడంటే, ఈ యొక్క రుద్రదాముడు అనే రాజు ఈ యొక్క రెండవ పులోమావిని ఎప్పుడైతే యుద్ధాలు చేస్తాడో, ఈ యొక్క రెండవ పులోమావి తర్వాత శివశ్రీ శాతకర్ణితో కూడా యుద్ధం చేసి ఈ యొక్క శివశ్రీ శాతకర్ణిని యుద్ధంలో ఓడించడం జరుగుతుంది. సో ఇదంతా మనకి ఎలా తెలుస్తుందంటే, ఈ యొక్క పశ్చిమ క్షేత్రపు రాజు అయినటువంటి రుద్రదాముడు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క రుద్రదాముడు జునాగఢ్ శాసనం ప్రకారం మనకి ఈ యొక్క శివశ్రీ శాతకర్ణిని ఓడించాడని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా ఈ యొక్క జునాగఢ్ శాసనంకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, సంస్కృతంలో ఉన్నటువంటి మొట్టమొదటి శాసనం మనకి ఈ యొక్క జునాగఢ్ శాసనం. అదేవిధంగా ప్రాకృతం అదేవిధంగా తమిళానికి సంబంధించిన నాణ్యాలు ముద్రించినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి శివశ్రీ శాతకర్ణి అనమాట. ఎందుకంటే మనకి ఈ యొక్క ఎవరైతే ఇతను ఓడించినటువంటి కర్దముఖ రాజు రుద్రదాముడు ఎవరైతే ఉన్నారో అతను ఎక్కువగా ఏంటంటే సంస్కృతాన్ని పోషించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ యొక్క రాజు ఈ ప్రాకృతాన్ని అదేవిధంగా తమిళానికి సంబంధించిన నాణ్యాలు అనేవి ఇతని కాలంలో ముద్రించడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఇతను ఓడిపోతాడో, యుద్ధం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క రుద్రదాముడి చేతిలో ఈ యొక్క శివశ్రీ శాతకర్ణి ఓడిపోవడం జరుగుతుంది. ఈ యొక్క శివశ్రీ శాతకర్ణి ఎప్పుడైతే ఓడిపోయాడో తన కూతురు అయినటువంటి రుద్రదామికినిచ్చి ఈ యొక్క శివశ్రీ శాతకర్ణికి వివాహం అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా వివాహ సంబంధాలను చేసుకోవడం ద్వారా వాళ్ళ రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకోవడం అతని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క శివశ్రీ శాతకర్ణి తర్వాత మనకి రాజ్యానికి వచ్చినటువంటి రాజు ఎవరంటే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి 27వ రాజు అనమాట. పురాణాల ప్రకారం ఏంటంటే చివరివాడు. పురాణాల ప్రకారం చివరివాడు అయినటువంటి యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి నెక్స్ట్ అనేది మనకి రాజ్యానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మలి శాతవాహనులు గొప్పవాడు ఎవరంటే యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి. మనం ఆల్రెడీ చూసాం. మొత్తం శాతవాహనులందరూ గొప్పవాడు ఎవరంటే కనుక గౌతమిపుత్ర శాతకర్ణి. తొలి శాతవాహనులు గొప్పవాడు ఎవరంటే కనుక మనకి శాతకర్ణి. మలివాహనులు గొప్పవాడు ఎవరంటే కనుక మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి. అదేవిధంగా శాతవాహనులందరూ ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరంటే కనుక మనకి శాతకర్ణి 2 అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మనం శకులకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క శాతకర్ణులకి యుద్ధం జరుగుతుంది చూసాం కదా. సో ఈ యొక్క క్షహరాట వంశం ఏదైతే ఉందో, ఈ యొక్క క్షహరాట వంశంలో అనేక కలహాలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో ఈ విధంగా క్షహరాట వంశంలో కలహాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో దాన్ని అవకాశంగా తీసుకున్నట్టు యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేస్తాడంటే, వాళ్ళు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి గోవా ప్రాంతం, కొంకణ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేస్తాడంటే ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే అంతకు ముందు వరకు ఉన్నటువంటి శాతవాహులకి
శకులకు మధ్య, అదే విధంగా శాతవాహనులకి ఇక్కడ ఉన్నటువంటి క్షాత్రపులకు మధ్య యుద్ధాలు ఏదైతే ఉన్నాయో ఆ యుద్ధాన్ని పూర్తిగా ఇతను అణగదొక్కి ఏదైతే శాతవాహనులు పూర్వం గౌతమిపుత్ర శాతకర్ణి ఏదైతే రాజ్యానికి వైభవాన్ని తీసుకొచ్చాడు అటువంటి వైభవాన్ని మరలా మనకి ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి తన యొక్క రాజ్యానికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇతని కాలంలో మనకి బౌద్ధ మతాన్ని ఎక్కువగా ఆదరించడం జరిగింది. ఈ యొక్క బౌద్ధ మతానికి సంబంధించిన గురువు ఆచార్య నాగార్జునుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆచార్య నాగార్జున సమకాలికమైనటువంటి శాతవాహన రాజు ఎవరంటే కనుక మనకి యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట. ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలీన రాజు ఎవరంటే మనకి ఆచార్య నాగార్జునుడు. ఈ యొక్క ఆచార్య నాగార్జునుడికి అతను ఏం చేస్తాడంటే అనేక మహా చైత్యాలను నిర్మించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా అప్పట్లో ఉన్న అమరావతి స్తూపం ఏదైతే ఉందో ఈ యొక్క అమరావతి స్తూపాన్ని అతి సుందరంగా అంటే చలువరాత్రితో అతి సుందరంగా చెక్కడం అనేది ఇతని కాలంలో జరుగుతుంది. అదే విధంగా ఇతనికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మనం డిస్కస్ చేసుకోవాలి. అదేంటంటే ఇతను తెరచాప కలిగినటువంటి నాణాలని ముద్రించడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇతని కాలంలో విదేశీ వాణిజ్యం అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే రోమ్ నగరం ఏదైతే ఉంది రోమ్ నగరంతో తన కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏంటంటే రోమ్ నగరంతో వ్యాపారం అనేది కొనసాగించడం జరిగిందనమాట. సో దానికి గుర్తుగా ఇతను ఏం చేస్తాడంటే తెరచాప కలిగిన నాణ్యాలను ఇతను ముద్రించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా సో ఈ యొక్క పుష్యభూతి వంశానికి సంబంధించినటువంటి హర్షుడు ఎవరైతే ఉన్నాడో ఈ హర్షుడు యొక్క కవి ఎవరంటే బాణుడు అనమాట. ఈ యొక్క బాణుడు ఏం చేస్తాడంటే ఒక గ్రంథాన్ని రాస్తాడు. ఆ గ్రంథంలో ఏం చెప్తాడంటే ఇతన్ని త్రిసముద్రాధీశ్వరుడు అని చెప్పి ఇతన్ని పేర్కొనడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హర్షుడు రచించినటువంటి త్రిసముద్రాధీశ్వరుడు అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరు అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రాజు ఎవరంటే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట. అదే విధంగా ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు కానీ ఇతనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మనకి ఎక్కడ బయలుపడుతుందంటే మనకి చినగంజి శాసనం, అదే చినగంజ శాసనం అని చెప్పి ఒక శాసనం వేయడం జరుగుతుంది. ఆ శాసనంలో ఇతని గురించి సమాచారం మనకి ఎక్కువగా లభ్యమవుతుంది. అదే విధంగా ఇతనికి సంబంధించిన నాణాలు అనేవి ఎక్కువగా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చేబ్రోలు అనే ప్రదేశంలో ఇతని నాణాలు అనేవి మనకి అసంఖ్యాకంగా దొరికాయని చెప్పుకోవాలి. సో ఇతని తర్వాత మనకి రాజ్యానికి వచ్చినటువంటి రాజు ఎవరంటే విజయశ్రీ శాతకర్ణి. ఇతను ఏమంటారంటే విజయశ్రీ అని కూడా పిలవడం జరుగుతుంది. విజయ శాతకర్ణి లేదా విజయశ్రీ అంటారనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క రాజు ఉన్నాడు ఈ యొక్క రాజు తర్వాత మనకు వచ్చినటువంటి విజయశ్రీ శాతకర్ణి అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఏం చేశాడు ఆల్రెడీ శాతవాహనులకి అదేవిధంగా శకులకి సంబంధించిన యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధాలన్నింటినీ పూర్తిగా ఆపి శాతవాహనులకి మరలా పూర్వవైభవం తీసుకురావడం జరిగిందని మనం ఆల్రెడీ చూసాం కదా. సో తర్వాత వచ్చినటువంటి యొక్క విజయశ్రీ శాతకర్ణి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క విజయ శాతకర్ణి ఏంటంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అంత బలవంతమైనటువంటి రాజు కాదనమాట. ఎప్పుడైతే ఈ యొక్క రాజు అనే అతను వీక్ గా ఉన్నాడో పశ్చిమ తీరంలో ఉన్నటువంటి రేవులు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మనం చూసాం గుజరాత్ తీరంలో బారుకచ్చా రేవు అని కానీ అదే విధంగా అనేక రేవులు అనేవి ఉన్నాయి కదా. ఆ రేవుల మీద తన ఆధిపత్యం అనేది తగ్గిపోతుంది అనమాట. మరలా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శకులు అనేవాళ్ళు విజృంభించి ఈ యొక్క విజయ శాతకర్ణితో యుద్ధాలు అనేవి చేయడం జరుగుతుంది. ఈ విధంగా యుద్ధాలు అనేవి చేయడం వల్ల ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి అంతా అదే విధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి రాజ్యం అంతా గొప్పవాడు కాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే శాతవాహన రాజ్యం అనేది పతనం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క శాతవాహన రాజ్యం పతనం స్టార్ట్ అవుతుందో ఇతని కింద ఉన్నటువంటి సామంతులు ఎవరంటే కొర అదేవిధంగా చుట్టూలు అదేవిధంగా ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బలం పొంది ఏం చేస్తారంటే తర్వాత సామంతులు ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే స్వతంత్ర రాజ్యం అనేది స్థాపించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇంకొక పాయింట్ ఏంటి ఇతని గురించి ఇతని పేరు మీదుగా మనకి శ్రీ పర్వతమునకు విజయపురి అనే పేరు అనేది రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇతనికి సంబంధించి మనం ఒక శాసనం అనేది లభ్యమవుతుంది. ఆ శాసనం ఏంటంటే అసంపూర్తిగా దొరుకుతుంది అనమాట. అంటే ఏంటంటే శాసనాన్ని అతను పూర్తిగా లెక్కించకుండా మధ్యలోనే అతను చనిపోవడం జరుగుతుంది. సో ఇతనికి సంబంధించినటువంటి అసంపూర్తి శాసనం మనకి లభ్యమవుతుంది. అదే విధంగా ఇతను ఇంకొకటి స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఏంటంటే ఈ యొక్క శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క శాసనాల్లో సంవత్సరాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఆ శాసనం అనేది ఎప్పుడు ఏ సంవత్సరంలో వేయడం జరిగింది ఆ శాసనానికి సంబంధించి ఏ నక్షత్రం అని అంటే ఆ శాసనానికి సంబంధించినటువంటి రోజులు అనేవి ఏ రోజులో వేశారు దానికి సంబంధించినటువంటి తిథి ఏంటి నక్షత్రాలు ఏంటి అవన్నీ కూడా ఇతని కాలంలోనే మనకి స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇతని తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరంటే మనకి చంద్రశ్రీ అనే రాజు ఇతని తర్వాత రాజ్యానికి రావడం జరుగుతుంది. సో ఇతనికి సంబంధించిన సమాచారం అనేది ఎక్కువగా మనకి పురాణాల ప్రకారం లభ్యం కాలేదు. కేవలం ఏంటంటే ఒక శిలాశాసనం అనేది వేయడం జరుగుతుంది. కొడవలి శాసనం అంటారు. ఈ యొక్క కొడవలి శాసనం అనేది మనకి ఎక్కడ బయలుపడిందంటే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మనకి ఇతనికి సంబంధించినటువంటి శాసనం అనేది బయలుపడింది అనమాట. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క శాతవాహన రాజ్యానికి చివరిగా వచ్చినటువంటి రాజు ఎవరంటే మనకి మూడో పులోమావి. ఈ యొక్క మూడో పులోమావి ఎవరంటే 30వ రాజు అనమాట. సో ఆల్రెడీ మనం శాతవాహన రాజ్యాన్ని 450 సంవత్సరాలు 30 రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారని చూసాం కదా. అందులో చివరి రాజు ఎవరంటే మనకి ఈ యొక్క మూడవ పులోమావి. ఈ యొక్క మూడవ పులోమావి ఎవరంటే శాతవాహన రాజులు ఉంటుంటే చివరి రాజు అనమాట. కానీ ఇతని మీద భిన్నాభిప్రాయాలనే ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే ఇక మూడో పులోమావిని ఏమని పేర్కొనడం జరిగిందంటే అన్యస్తేషాన్ని పేర్కొనడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఇతను శాతవాహన రాజ్యానికి సంబంధించినటువంటి రాజు కాదు. శాతవాహన వంశం అనేది అంతకు ముందు రాజుతో అంతమైపోయింది. ఇక్కడ మూడో పులోమావి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మూడో పులోమావి శాతవాహన రాజు కాదని చెప్పి అనేక మంది పురాణాల అభిప్రాయం ప్రకారం తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా శాతవాహన రాజు కాదని తెలిసిందో దీని కింద ఉన్నటువంటి సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఏం జరుగుతుంది
ఈ యొక్క శాతవాహన రాజ్యం సామంతులు ఉంటే ఇక్ష్వాకులు ఏం చేస్తారంటే, మరి ఇతను శాతవాహన రాజు కాదైనప్పుడు, రాజు కాదు కాబట్టి ఇంకెందుకు ఇతను శాతవాహన రాజ్యాన్ని పరిపాలించాలి, మనమే ఇతన్ని ఓడించేసి మనం ఒక రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు కదా అనే ఒక అంతఃకలహాలు అనేవి ఇతని కాలంలో స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా అంతఃకలహాలు అనేవి స్టార్ట్ అయ్యాయో, ఇతను సామంతులుగా ఉన్నటువంటి శ్రీశాంతములుడు ఎవరైతే ఉన్నారో ఇతను ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఈ యొక్క మూడో పులోమాకి సంబంధించినటువంటి కొడుకులు కానీ రాకుమారులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే, ఎప్పుడైతే ఒక శకులు విజృంభిస్తున్నారో, అదేవిధంగా సామంతులు ఎప్పుడైతే బలపడుతున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు స్థాపించేసుకుని, శాతవాహన రాజ్యం కాకుండా చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు స్థాపించేసుకుని వాళ్ళు పాలించడం జరుగుతుంది అనమాట. సో దీని అదునుగా తీసుకున్నటువంటి సామంతులైనటువంటి శ్రీశాంతములుడు ఏం చేస్తాడంటే, ఈ యొక్క మూడో పులోమావిని పూర్తిగా ఓడించేసి ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని తన రాజ్యాన్ని కలుపుకోవడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఈ యొక్క శ్రీశాంతములుడు ఏం చేస్తాడంటే ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఇతను ఏం చేస్తాడంటే, ఓడిపోయాడు కదా, ఈ ఓడిపోయిన అతను ఏం చేస్తాడంటే కర్ణాటకలో ఉన్న బళ్ళారి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ మేకధోని శాసనాన్ని వేయించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క మేకధోని శాసనం గురించి ఈ యొక్క మేకధోని శాసనం ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే, ఈ యొక్క శాతవాహనులు ఏ విధంగా అంతరించారు, శాతవాహన రాజ్య పతనం అనేది మనకి ఈ యొక్క మేకధోని శాసనం ప్రకారం తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఈ యొక్క మేకధోని శాసనం ప్రకారం ఏంటంటే గుల్మిక అనే అధికారి ఉండేవాడు. అంటే ఏంటంటే ప్రాంతీయ అధికారం, అంటే అప్పుడు ఉన్నటువంటి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రాంతీయంగా ఒక అధికారి ఉండేవాడు అని చెప్పి మనకి ఈ యొక్క గుల్మిక అనే ఒక అధికారి ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఇదనమాట దీనికి సంబంధించినటువంటి లాస్ట్ రాజు పరిపాలించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో తర్వాత ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ విధంగా వీళ్ళు బలహీన పడిపోయారో ఆంధ్ర ప్రాంతాలు ఏంటంటే ఇక్ష్వాకులు తన యొక్క రాజ్యాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది, రాజ్యవంశాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది. మహారాష్ట్రలో అబీరులు అనే ఒక రాజులు ఏంటంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది. కర్ణాటకలో చుట్టునాగులు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది. తమిళనాడులో ఏంటంటే పల్లవులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా శాతవాహన రాజ్యం తర్వాత వాళ్ళు పరిపాలించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రాష్ట్రాల్లో ఏంటంటే మిగిలినటువంటి సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క సొంత రాజ్యాన్ని స్థాపించుకోవడం జరుగుతుంది అనమాట. ఇది యొక్క శాతవాహన రాజ్యానికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర అనమాట. ఈ యొక్క రాజకీయ చరిత్ర తర్వాత మనం వాళ్ళ యొక్క పరిపాలన అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా నాణ్యాలు వాళ్ళు ముద్రించడం జరిగింది, అదేవిధంగా వాళ్ళ యొక్క కట్టడాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క సాంస్కృతిక చరిత్ర అనేది ఏ విధంగా ఉంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో దీనికి సంబంధించి నేను మీకు ఒక అసెస్మెంట్ ఇస్తాను. అదేంటంటే ఆల్రెడీ ఇప్పటి వరకు మనం శాతవాహన మొదటి రాజు అయినటువంటి ఈ యొక్క ఫస్ట్ రాజు స్టార్ట్ చేసి మనం లాస్ట్ రాజు అయినటువంటి యొక్క మూడో పులోమ వరకు కూడా మనంతా సమాచారం చదువుకున్నాం కదా. సో దీనికి సంబంధించి నేను ఒక విద్య అనేది మీకు పెట్టాలనుకుంటున్నాను. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించి ఈ శాసనాలు అనేవి ఎవరు వేయించారు, ఎందుకు వేయించారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే జునాగఢ్ శాసనం ఎవరు వేయించారు, ఎందుకు వేయించారు, అదేవిధంగా చెనగాంజ శాసనం అనేది ఏ రాజుకు సంబంధించిన పరిపాలన తెలియజేస్తుంది, మేకధోని శాసనం అనేది ఏ రాజు వేయించాడు, నాసిక్ శాసనం అనేది ఏ రాజు వేయించాడు, అదేవిధంగా నాసిక్ ప్రశస్తి శాసనం అంటే ఏంటి, అమరావతి శాసనాన్ని ఏ రాజు వేయించాడు, అదేవిధంగా గిర్నార్ శాసనాన్ని ఏ రాజు వేయించాడు, నానాగఢ్ శాసనాన్ని ఈ యొక్క శాతవాహన రాజులు ఏ రాజు వేయించడం జరిగింది, అదేవిధంగా హిరహడగళ్ళి శాసనం అనే శాసనాన్ని ఏ రాజు వేయించాడు, అదేవిధంగా మైదవులు శాసనం అంటే ఏంటి. ఈ యొక్క శాసనానికి సంబంధించి ఆల్రెడీ మనం అన్ని రాజులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కాబట్టి మీకు ఈ యొక్క చాప్టర్ ఎంతవరకు అర్థమైంది అనే విధంగా నేను ఈ యొక్క అసెస్మెంట్ ఇచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క శాసనాలు ఎవరు వేయించారు అనే సమాచారాన్ని మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అవన్నీ కూడా నేను కరెక్టో కాదో నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ కూడా చెప్తాను అనమాట. ఇది ఈ యొక్క శాతవాహన రాజ్యానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫైనల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.